గంట కోసం కాలేజ్కి వస్తున్నాం మేము. దీనికోసం కంటెంట్ కట్టిన ఇచ్చినాము. నాకు ఒక పార్సల్ వచ్చింది. ఇన్ని చీరలు ఏం చేసుకుంటాం మమ్మీ? ఎందుకు ఈరోజు నాన్న చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేనైతే కాలేజ్కి వెళ్ళడానికి రెడీ అయిపోయినా. తలస్నానం చేసి గుడికి వెళ్ళి కాలేజ్కి వెళ్తా. అండ్ మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కాలేజ్ వ్లాగ్ పెట్టండి అనేసి. ఈరోజు మేము కొద్దిసేపటి కోసమే కాలేజ్కి వెళ్తున్నా. ఐ ట్రై టు వ్లాగ్ ఎవ్రీథింగ్. కాబట్టి ఐఎమ్ ఆల్రెడీ లేట్. పదండి వెళ్ళిపోదాం. నానా బాయ్. సో గైస్, గుడిలో దర్శనం అయిపోయింది. ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నాం. వాళ్ళు నా కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒక 2 వీక్స్లో కిషాని బర్త్డే ఉంది. అందుకే ఆమె వీడియోలో మొహం చూడు. మా ముగ్గు చూడండి. స్పందనకి కోల్డ్ అయింది, కాలేజ్కి రావద్దు అనుకుంది. కానీ బట్ స్టిల్ ఇంకా బయో కోసం వచ్చింది. థ్యాంక్ యూ. కంటెంట్ కట్టిన ఇచ్చినాము. హాయ్ గైస్, మొన్న ఒక సాంగ్ చేసింది కదా, అది ప్రమోషన్ అంట. అదే చెప్తుంది మాకు. స్పందనేమో పైసలు అన్నాడు. గైస్, స్పందనకి పాపం జ్వరం వచ్చింది. ఎట్లుంది? ఫీవర్ టైం కాదు గైస్, 2 రోజుల తర్వాత కాలేజ్కి వచ్చాము. మీరు నిన్న వచ్చిరా? వచ్చినాం, వచ్చి పోయినాం. 2 రోజుల నుంచి ఫుల్ వర్షం పడుతుందని రాలేదు గైస్. కాలేజ్కి హాలిడే. ఈరోజు వర్షం పడట్లేదని వచ్చినాం. ఈ స్పందనకి రేపటి నుంచి కాల్ చేస్తారు గైస్. ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ట్యాగ్ చేస్తా కింద. మీ అన్నకు ఫోన్ చేస్తారు. కాదే, మీ అన్నకు ఫోన్ చేస్తారు. అన్న స్పందన చాలా బాగుంటది, బిగ్ ఫ్యాన్ అన్న. ప్రౌడ్గా ఫీల్ అవుతాడు మంచిగా. యశ్వంతి నంబర్ కోసం అయితే జనాలు వెయిట్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ ఐడి అంటే చెప్పు యశ్వంతి. స్పందన శ్రీరామ్. చూసా ఆమె కూడా చూసింది. వీళ్ళకి చెప్తే వీళ్ళకి అది ఇది నమ్ముతున్నారు. ఊరికే ప్యాక్స్ నమ్ముతున్నారని ఏం రావట్లేదు గైస్. యశ్వంతి నా కష్టాలు ప్లేస్మెంట్ ఎక్స్పీరియన్స్ చెప్తుంది. ప్లేస్మెంట్ మళ్ళీ ఎక్స్పీరియన్స్. సో గైస్, మేము వచ్చి గంట అయిపోయింది. మేము వచ్చి 2 hours అయింది. కాకపోతే కిషాని కోసం గంట కోసం కాలేజ్కి వస్తున్నాం మేము. దీనికోసం గైస్, అయిపోయింది మా కాలేజ్. సో గైస్, నేను ఇప్పుడే కాలేజ్ నుంచి వచ్చిన. అండ్ కాలేజ్ నుంచి రాగానే మాకు ఒక పార్సల్ వచ్చింది. ఏంటో తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. ఫస్ట్ మా మమ్మీ ఆర్డర్ ఏంటంటే జ్యూస్ తాగమని. నేను పొద్దున్న టిఫిన్ జ్యూస్ ఏం తాగకుండా వెళ్ళిపోయినా తొందరలో. కాబట్టి ఇప్పుడు తాగుతున్నా. ఏం జ్యూస్ చేసిందో చూద్దాం. గుమ్మడికాయ జ్యూస్. గుమ్మడికాయ మునగాకు జ్యూస్ అయితే అస్సలు బాగుండదు. బీట్రూట్ క్యారెట్ అయినా కొంచెం టేస్టీ ఉంటుంది, కానీ ఇదైతే అస్సలు బాగుండదు. అల్లం కాదు, అదేంటి ఆమ్లా. ఈ గుమ్మడికాయ జ్యూస్ అండ్ మునగాకు జ్యూస్ అయితే అస్సలు టేస్ట్ బాగుండదు. గుమ్మడికాయ జ్యూస్ కాదు గైస్, ఇది ఆమ్లా జ్యూస్. కలర్తో గుమ్మడికాయ జ్యూస్ అనుకున్నా. చూడండి మా నాన్న. ఫైనలీ మా మమ్మీ షాపింగ్ నుంచి వచ్చేసింది. ఎంత లగేజ్ తీసుకొని వచ్చిందో చూడండి. 2 bags ఫుల్ శారీస్. సో గైస్, ఆ కొరియర్లో ఉన్నాయి శారీస్. మా మమ్మీ ఇప్పుడే షాపింగ్ చేసి ఇవన్నీ తీసుకొని వచ్చింది. ఇన్ని నాకే అంటే ఏమైపోవాలి పాపం. ఇవన్నీ మంగళగిరి శారీస్, మంగళగిరి పట్టు. ఇన్ని చీరలు ఏం చేసుకుంటాం మమ్మీ? మీకోసం
ఇవైతే ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్. నాకైతే 2-3 సార్లు వచ్చి ఉంటాయి శారీస్. ఇది 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 అందుకోసమే తెప్పించినాం ట్రెండింగ్ శారీస్. గైస్ శారీస్కి ట్యాగ్స్ వేసి రెడీగా పెట్టినాం. మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినారు, ఇంకా కొంతమంది రాబోతున్నారు శారీస్ని చూడడానికి, కొనుక్కోవడానికి. అండ్ మా మమ్మీ వాళ్ళకి చూపించుకుంటూ ఫుల్ బిజీగా ఉంది. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో నిన్న చీరలు వచ్చిన తర్వాత ఫుల్ బిజీ అయిపోయినాం వాటికి ట్యాగ్స్ వేసుకుంటూ. దాని తర్వాత మా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినారు చీరలు చూడడానికి, అందుకే ఐ కుడెంట్ వ్లాగ్. అండ్ ఈరోజు సండే, అండ్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ వండుతుంది మా మమ్మీ. అండ్ ఈరోజు మా ఇంట్లో చుట్టాలు రాబోతున్నారు కాబట్టి ఇంకా ఎక్కువ స్పెషల్స్ ఉన్నాయి. ఏం వండుతుందో చూసేద్దాం పదండి. మమ్మీ ఏం స్పెషల్స్? బగారా రైస్, మటన్ కర్రీ, chicken. Oh, so many specials. యశ్విత మీకు తెలుసో లేదో తెలీదు కానీ ఫస్ట్ వీడియోలో ఉంటారు చెల్లెతో పాటు. మా నేబర్స్ ఉంటుండే, వాళ్ళు చాలా ఇయర్స్ తర్వాత వస్తున్నారు. వాళ్ళ కోసం మా మమ్మీ ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసింది. సాయంత్రం వస్తారు కానీ ఆమెతో స్పెండ్ చేద్దామని కొంచెం ముందే వంట చేస్తున్నాం. ఓకే, ద బిజీ మ్యాన్. అరే షర్ట్ మార్చుకొచ్చుకుంటా ఆగు అని అంటాడు. ఆల్రెడీ తీసినా నాన్న. యాక్టింగ్ అంత యాక్టింగ్. చికెన్ మటన్ ఉంటే ఆకలి ఆబ్వియస్లీ అవుతుంది. అంతేగా. విజ్జు ఎక్కడ అని అనుకుంటే విజ్జు ఇంకా పడుకుంది. 12:30 అవుతుంది, ఇంకా పడుకొనే ఉందామె. చాలా కష్టపడి రోజంతా 6K లేచి కాలేజ్కి వెళ్తుంది కాబట్టి ఈరోజు ఫుల్ స్లీపింగ్ మోడ్లో ఉందామె. ఈరోజు మన దగ్గర బోనాలు నాన్న. ఓ లేచిందామె. ఈరోజు మా ఇంటి దగ్గర బోనాలు, అండ్ మేము సాయంత్రం వెళ్దామన్న ప్లాన్లో ఉన్నాం. మేము బోనాలు సెలబ్రేట్ చెయ్యము కానీ జస్ట్ జస్ట్ చూడ్డానికి వెళ్తాం, దేవుణ్ణి దర్శనం చేసుకోవడానికి వెళ్తాం. మా నాన్న డ్యాన్స్ స్టెప్స్, ఆ పాటకు కూడా డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఎందుకు ఈరోజు నాన్న చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు, ఎందుకంటే ఈరోజు చికెన్ మటన్ 2 ఉన్నాయి. ఎప్పుడు మా ఇంట్లో ఏదైనా చికెన్ ఉంటుంది లేకపోతే మటన్ ఉంటుంది, కానీ ఈరోజు 2 ఉన్నాయి. నాన్ వెజ్ ఫ్యాన్స్ మేము, ముక్క లేనిది ముద్ద దిగదు. ఎస్పెషలీ మా నాన్నకి గోకరకాయ ఇలాంటివి అయితే పోవు, కానీ మాకేం చెప్తాడు, అన్నీ తినాలి, అన్నీ మంచిగా, అన్నీ హెల్త్కి చాలా మంచివి అని. ఎన్ని డ్రెస్లు మారుస్తావు నాన్న? ఒక వీడియోలో అన్ని డ్రెస్సులు నేను తీస్తూనే ఉంటానని చెప్పిన. తీసేటప్పుడు ఒక డ్రెస్, తీయనప్పుడు ఇంకో డ్రెస్. నేను స్నానం చేయకపోయినా ఎట్లా ఉన్నా. గైస్, ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది. మా నాన్న ఇప్పటి వరకు బోనాలు చేసుకోలేదు ఊర్లో. అందుకే మేము వేయం. నల్గొండలో బోనాలు ఉండవంట, ఒట్టి రంగారెడ్డిలో ఉన్నాయంట. ఇప్పుడు వినలే అట్లా. తెలంగాణ బోనాలు అంటే తెలంగాణ బతుకమ్మ బోనాలు. ఆబ్వియస్లీ తెలంగాణ మొత్తం ఉంటాయి ఆ బోనాలు, నల్గొండలోనే ఉంటాయి, రంగారెడ్డిలోనే ఉంటాయి అని ఏంటి. ఎస్, నల్గొండ వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, మీ దగ్గర బోనాలు ఉంటాయా? మా దగ్గర అయితే ఉంటాయి, అంటే మా ఏరియాలో అయితే ఉంటాయి. ఎందుకు నాన్న మీ ఊళ్ళో ఎప్పుడు చేసుకోలేదా నువ్వు బోనాలు? నువ్వు ఎన్ని ఇయర్స్ ఉన్నావు మీ ఊళ్ళో? 2 years. అప్పుడప్పుడు వెళ్తుండే సమ్మర్ హాలిడేస్కి. గుమ్మలు ఆడుతుంది గైస్. స్మెల్ అయితే బగారా ఆల్మోస్ట్ అయిపోయింది, అండ్ మా మమ్మీ పూరీస్ కూడా వేస్తుంది. మమ్మీ నువ్వు బిర్యానీలో మసాలాలు వేయవా అని ఒక క్వశ్చన్ అడిగినారు. వేస్తాను.
వేస్తుంది కానీ దీంట్లో వేసి వేస్తుంది, ఎందుకంటే మళ్ళీ దాంట్లో నుంచి ఏరుకుంటాం మేము అనేసి. చెల్లెకి ఇగో అన్నీ వేస్తాం. అన్ని మసాలాలు దీంట్లో వేసి దాంట్లో పెడుతుంది. చెల్లి ఒకటే తినదా మసాలాలు? నేను ఒకదాన్నే తింటా అంటే వేస్తారు ఇప్పుడు, నన్ను ఏరియమంటారు. చూడండి అద్దం ఎంత నీట్గా తుడిచాను, నేనే తుడిచిన. ఇవన్నీ నిన్న మొత్తం కూర్చొని నేనే క్లీన్ చేసిన. ఎప్పుడు ఒకసారి చేసే నేను చేసిన ఎప్పుడు నేనే చేస్తా, కబోర్డ్స్ అన్ని క్లీన్ నేనే చేస్తా, ఇంక్లూడింగ్ దిస్ చమక్ చమక్లాడే ఫ్రిడ్జ్. విద్య ఎంత ఉంటుంది? 60 kgs ఉంటుంది. 55. 75 ఓన్లీ. 75 చూడు, ఇది కూడా అంతే ఉంటుంది. ఇంట్లో స్లిమ్మెస్ట్ అంటే నేనే గైస్. 54. వేసుకో, నీదైతే 75 అన్నీ. ఇది సేమ్ స్లిమ్మెస్ట్ అంట, స్లిమ్మెస్ట్. అక్కయ్య మరి సేమ్ ఇద్దరు. ఒక్క రోజు తినకపోతే నేను 50కి వచ్చేస్తా. అక్క కూడా తినకపోతే 6 రోజు తిన్నాడు, రోజు తింటున్నట్టు పెద్ద. గైస్ నేను అన్ని తింటా, అన్నం రోజు తింటా, స్నాక్స్ చెడు తిండి కాదు, ఏదో ఒకటి స్నాక్స్ తింటా, బ్రేక్ఫాస్ట్ తింటా. ఈమె బ్రేక్ఫాస్ట్ తినదు, బ్రంచ్ తింటది, స్నాక్స్ తినదు, డిన్నర్ తింటది, అన్ని ఇట్లా తింటది. అయినా నేను ఇన్ని తిని ఇంతే ఉన్నా. లోపల పెట్టుకో, తీసుకపోయి విద్య రూమ్ చూడండి గైస్, నా రూమ్ చూడండి గైస్, కలకలగా ఆడుతుంది. పూరి ప్రెప్. నేను పొద్దున్న నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, బికాస్ ఐ వాజ్ బిజీ. లేచింది 11 గంటలకు, 11:30కి, 11 యాక్చువల్లీ 10:40కి. నేను ఇప్పుడు వేసుకున్నా, నేను అసలు వేసుకుంటున్నానా అంటే ఇప్పుడు వచ్చిన ప్రతి వీడియోలో నాయనే ఉన్నాయి ఆమె వేసుకునే. చెప్తాను నేను మళ్ళీ నా ఎందుకు వేసుకున్నావు అడుగుతారు. ఎందుకు వేసుకున్నావు అని అడగలేదు, ఎందుకు తీసుకున్నావు వేసుకున్నావు కాదు, ఇప్పేసేదాకా ఊకోలే. నాకు నచ్చదు అట్లా, నాకు కొత్త బట్టలు వేసుకున్నా. అమ్మాయి కూడా కొత్తయే కదా, ఇది ఆల్రెడీ వేసుకుందాం టీ షర్ట్. ఎప్పుడు వేసుకోలే, చూసి ఎలా వీడియో. నాది మమ్మీ, అదే చెప్తున్నా మళ్ళీ. నా దగ్గర బట్టలు లేవు. ఆమె కొన్న దాంతో సమానంగా కొంటావు, బట్టలన్నీ రుబ్బుతావు ఆమె. మళ్ళీ నా దగ్గర బట్టలు లేవంట. ఆమె వేసుకుంటావు, నీకు వేసుకుంటావు. ఆమె వేసుకుంటే నిమిషంలో ఇప్పేపిస్తుంది. నువ్వెందుకు వేసుకున్నావు? నా రూమ్ బాగాలేదంటే రూమ్లోకి వేస్తుంది. ఏం చేస్తుండే, నా ఫోన్లో బిజీయా? పూరీలు కాల్చే డ్యూటీ మా నాన్నది. మళ్ళీ కాల్చాలా? ఆ పని చేయవే, ప్రశాంతంగా ఉంటుంది. నాన్నకి ఆయిలీ ఫుడ్ అన్నా, స్వీట్స్ అన్నా ఎంత ఇష్టమో. మైసూర్ పాక్ చేసిన సగం డబ్బా నాన్న తిన్నాడు. ఏం తీస్తుంది మమ్మీ, నా ముఖం అంత బాగుంటుందా? పెట్టుడు కూడా ఎట్లా పెడుతుంది తెలుసా, ముఖం లోపల పెడుతుంది. నీ ముఖం బాగుండదని చెప్తున్నా, మా బుద్ధితో మీ బంగారంతో మీరు. నీ షర్ట్ బాగుంది, షార్ట్ కూడా బాగుంది. నాకు తెలుసు బాగుందా బాగలేదా. నాన్న ఒక క్వశ్చన్, నేనంటే ఇష్టం అక్కంటే ఇష్టం? నాకు అక్కంటే ఇష్టం. ఇగో డైరెక్ట్ మమ్మీ నీకు ఒక క్వశ్చన్, ఒక్క సెకండ్ కూడా ఆలోచించలే. నేనంటే ఇష్టమా అక్కంటే ఇష్టమా? మోస్ట్ చెప్. నిన్న చెప్పిన డైలాగ్ మర్చిపోయినా. 4 years తర్వాత మా పిల్లగా వెయిట్ చేసి అప్పుడు పుట్టింది అక్క. పెళ్ళైనా 5 years పుట్టింది కదా. 4 years. మీరు 25, ఆమె ఇప్పుడు 25 years. ఎన్ని ఇయర్స్ ఇప్పుడు? యశ్విత ఫైనలీ వచ్చేసింది. హాయ్ చెప్పు.
హాయ్ 6 months ఉన్నప్పుడు వచ్చింది వీడికి 8 months ఉన్నప్పుడు వచ్చింది 6 మోనిష్ మహేష్ బాబు ఎంత బాగుంది పొద్దున వాళ్ళ ఫ్యాన్లు ఇక్కడికి వస్తున్నామంటే సరే లంచ్ ప్లాన్ అని చెప్పినాము. ఆన్ అయింది. హలో హౌ ఇస్ యువర్ ఫ్రెండ్షిప్ బ్యాండ్? నైస్ నీ రింగ్ ఎట్లుంది? సో క్యూట్ సో క్యూట్. హౌ ఇస్ యువర్ బ్యాగ్? బ్యాగ్ హ్యాటా బ్యాగా? అది బ్యాగా హ్యాటా? హ్యాటా వేసుకో హ్యాట్. సో గైస్ ఇక్కడితో మా డే అయిపోయింది అండ్ ఆబ్వియస్లీ వ్లాగ్ కూడా అయిపోయింది. బోనాల దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. సో యా, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.